అమ్మ నమస్తే అమ్మ. నమస్తే అండి. ఎట్లుందమ్మా ఆరోగ్యం ఎట్లా ఉంది? మీరు ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదండి. అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాత్రిలో ఎక్కువైపోతుంది. ఇవాళ నేను రాత్రి అయితే తెల్లవారు బతుకుంటానా లేదా అన్నట్టు అయిపోయింది. సినిమా ఇండస్ట్రీలో ఎన్ని సినిమాలు చేశారమ్మా ఇప్పటి వరకు? నేను లెక్క పెట్టుకోలేదు కానీ సుమారుగా ఒక 300 దాకా చేశాను. అందరి హీరోలతోనూ హిట్ సినిమాల్లో చేశాయి. తమన గారు ఉంటే హిట్ అవుతుందనే ఒక ఇది కూడా వచ్చింది నాకు. చిరంజీవి గారితో 3 సినిమాలు చేశాను. ఠాకూరు, ఇందిర, ఒకటి 3 సినిమాలు చేశాను. మహేష్ బాబుతో చేశాము మురారి. అవి అందరి హీరోలతోటి. ప్రభాస్తో వర్షం సినిమాలో చేశా. గోలీమార కాదు, అదేంటి డార్లింగ్, దాంతో చేశారు. ప్రభాస్తో వర్షంలో కూడా. ఈ జూనియర్ ఎన్టీఆర్తో ఆంధ్ర బాల రామానాయుడు గారు కూడా చాలా మెచ్చుకున్నారు. నా గుడి గుడి చేశారు బాబోయ్ డైలాగు. అది జూనియర్ ఎన్టీఆర్ గారితో అల్లరి రాముడు. అందరి హీరోలతో 4-5 సినిమాలు చేశారు. అందరూ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ నన్ను చాలా పెద్ద ఆర్టిస్ట్ని చూసినట్టే చూశారు. నేను నాటక రంగం నుంచి వచ్చిన అందరూ నన్ను చాలా గౌరవంగా చూశారు. బాగా ఇంతమందితో 300 పైగా చేశాను సినిమాలు. 55 సంవత్సరాలు నేను నాటక రంగంలో 30 ఏళ్ళు ఉన్నాను. 2500 సార్లు ఉత్తమ నటిగా వచ్చాను, స్టేజ్ ఆర్టిస్ట్గా. అక్కడ 30 ఏళ్ళు ఉన్న తర్వాత ఇక్కడ మొత్తం 55 సంవత్సరాల ఆర్టిస్ట్గా లైఫ్ గడిపాను. ఇవాళ సంపాదించలేకపోవటానికి కారణం రంగస్థల నటిగా 30 సంవత్సరాల జీవితం గడిపాను. అక్కడ అవార్డులు తప్ప అపార్ట్మెంట్లు కట్టుకునే ఛాన్స్ ఉండదు. నాటక రంగంలో బతకడమే కష్టం. సినిమా రంగానికి వచ్చేటప్పటికే నాకు కొంచెం ఏజ్ అయ్యి మాస్ క్యారెక్టర్లే. ఈ జీవితంలో నల్లగా 4 అడుగులు ఉండాలి. ఏ ఆడవాళ్ళైనా డబ్బు సంపాదించాలంటే అందంగా ఉండాలి, వెనకాల మనకి ఆస్తి ఉండాలి, అండదండలు ఉండాలి. వాళ్ళు ఏ రంగంలో అయినా పైకి వస్తారని నేను అనుకుంటాను. అవేమీ లేని వాళ్ళు ఈ మాత్రం పేరు సంపాదించుకొని ఒక అడ్రస్ సంపాదించుకుంటమే గొప్ప. ఇంకా డబ్బేం సంపాదించగలుగుతాం. నాకు చేత కాలేదు, డబ్బు సంపాదించటం చేత కాలేదు. మేము బ్రాహ్మిన్స్. నాటక రంగంలో ఒక 30 సంవత్సరాలు ఉండి పేరు 50 సార్లు సన్మానం చేశారు నాకు. మన దగ్గర లిస్ట్ ఉంది, అన్ని నాటక సంస్థలు కనుక్కోండి మీరు. ఒక రకమైన అప్పుడు ఎట్లా ఉంటామంటే మన బయటికి రాసి అమ్మ మేడం నమస్తే అండి, నమస్తే మీ నాటకం, ఇలా గౌరవంగా బయటికి వస్తే మర్యాదగా ఎంతో గౌరవంగా పొందటానికి అలవాటు పడిపోయిన మూలన సినిమా రంగానికి వచ్చి సార్ అంటూ ఉండటం చేతకాలే. నిజం చెప్పాలంటే అదే. అలాగే మనకు అండదండలు లేక. అయినా కూడా మీరు చాలా పెద్ద పెద్ద హీరోలతో కూడా పనిచేశారు. మీరు చెప్పే డైలాగ్ కూడా ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా పలుకుతున్నారు. అదే గోలీమార్ డైలాగ్ మాత్రం అసలు పూరి జగన్నాథ్ గారు ఇక్కడ లేరు. ఆయన రాసిన డైలాగే, కానీ నేను కొంత ఇచ్చేసుకున్నాను. ఆ డైలాగ్ ఇప్పుడు 1,00,000 మంది ఫోన్లలో ఉన్నాయి. న్యాయంగా ఉందా మీకు చెప్పమంటే ఇంత వణుకుతున్నాను. మీరు ఎట్లా మీకు ఎంత గుర్తుందో మీరు చెప్పండి. అసలు పర్లేదండి. మీరు ఒకటి చెప్తారు కదా, మీరు ఎవరికి బాయి, నాకు బాయా, మా సారుకు బాయా చెప్తారు. ఇప్పుడు నేర్చుకొని ఇప్పుడు అందరూ ఫోన్లో పెట్టుకొని ఎవరి ఫోన్లో చూసినా ఇదే డైలాగ్. ఇప్పుడు నేను చెప్పిన దానికంటే మీరు బాగా చెప్తారు. డైలాగ్ గుర్తుండదు అంటే అంత పాపులర్ అయింది ఆ డైలాగ్. ఆ డైలాగ్ రాసింది పూరి జగన్నాథ్ గారు, చెప్పింది పాలాశ్రమణ. ప్రేక్షకులు జనాలు మీరు బాగా చెబుతున్నారు, మర్చిపోకుండా. అవునా కదా? నేను డైలాగ్ ఒకసారి చెప్పమంటే మీరు ఒక మాట చెప్పిన కిరణ్ గారు, నిజమైన ఆర్టిస్టులు అంత అల్ప సంతోషులు ఇంకోళ్ళు ఉండరు. ఇప్పుడు మీరు బాగా చెప్పారు. ఆ డైలాగ్ చెప్పారంటే నేను ప్రిపేర్ అయిపోతున్నాను చెప్పడానికి. ఓహో నన్ను చెప్పమన్నారని. అంత అల్ప సంతోషం అనమాట. ఎప్పటిదాకా నీరసంగా ఉందన్నారు. కొంచెం అంతా మాట్లాడాక తర్వాత చూద్దాంలేండి. మీరు అడిగారు కాబట్టి మా అమ్మ అంటుంది, ఎందుకమ్మా ఎమోషన్ అవుతాం అంటుంది.
అది ఆర్టిస్టులకి అలా మూలు మనని ఎవరైనా అమ్మ బాగా చెప్పారు చెప్పండి అంటే ఇంకా మీరు అడిగే పద్ధతిని బట్టి వచ్చేస్తుంది మూలు అవునా